ఇది మామూలుగా గన్నేరు, సువర్ణ గన్నేరు అంటారు. పసుపు రంగు పూలు ఉంటాయి, దాన్ని సువర్ణ గన్నేరు అంటారు. కరవేర పత్రం, వినాయక చవితి దాంట్లో కరవేర పత్రం అంటాం కదా, ఆ గన్నేరు అన్నమాట అండి. ఇది గన్నేరు పత్రం. మామూలుగా గన్నేరు పప్పు తింటే పోతాం, అది కాదు. గన్నేరు ఆకులు ఈ గాయాలు తగ్గిస్తాయి అన్నమాట. తర్వాత పార్శ్వపు నొప్పి అంటే వన్ సైడ్ హెడేక్, మైగ్రెయిన్ హెడేక్ వస్తుందనుకోండి. పూర్వం ఏం చేసేవారంటే, ఈ పక్క తలనొప్పి వస్తుంది అనుకోండి, ఈ గన్నేరాకు మెత్తగా నలిపి ఇక్కడ అలా నొక్కితే ఇటుపక్క పెయిన్ వస్తుంది అనుకోండి, ఆపోజిట్ ఇక్కడ కరెక్ట్గా కొలుకులో ఇలా నొక్కాలన్నమాట. నొక్కితే మనం ఇలా పట్టుకోగానే పెయిన్ అంతా ఇక్కడ వచ్చేస్తుంది, వెంటనే సెకండ్లో ఇలా పట్టుకోగానే వచ్చేస్తుంది. అలా నలిపి కరెక్ట్గా అక్కడ ఈ ముద్ద పెడితే పెట్టి పడుకోబెట్టారనమాట. నొప్పి అంతా ఇక్కడ ఉంటుంది కాసేపు, ఇంకెక్కడ ఉండదు. నొప్పి తగ్గిపోయాక పడిపోద్ది, ఇది ఊడిపోద్ది. ఇంక మళ్ళీ జీవితంలో నొప్పి రాదు, జీవితంలో తలనొప్పి రాదు. రైట్ వస్తే లెఫ్ట్, లెఫ్ట్ వస్తే రైటు. కదా నరం పట్టుకోవడం తెలియాలి. ఆ నరం ఏ నరం పెట్టారనుకోండి ఏమవుతుంది, కానీ కరెక్ట్గా తగ్గుద్ది అనమాట. అలాగా ఈ పార్శ్వ నొప్పికి అద్భుతంగా పనిచేస్తుంది.